హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మే రాజ్ కుమార్. మనకు ఈరోజు ఫిబ్రవరి 2 ప్రపంచ వెట్లాండ్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఏటా ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వెట్లాండ్ దినోత్సవం అయితే జరుపుకుంటారు. సో దీనిపైన ప్రతి ఒక్క పోటీ పరీక్షల్లో ఒక బిట్ అయితే కంపల్సరీ వస్తుంది. అది ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్లో దీనికి సంబంధించిన ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరి 2న జరుపుకుంటారు. ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పి అడిగే అవకాశం ఉంది. అయితే దీనికి యొక్క చరిత్ర అండ్ ప్రాముఖ్యత గురించి చూసినట్టయితే 1971 ఫిబ్రవరి 2న ఇరాన్లోని రామ్సార్ నగర్లో రామ్సార్ ఒప్పందం అని చెప్పి ఒక ఒప్పందం అయితే రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పి ఒప్పందం కుదిరింది. ఇది ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నాయి. ఈ ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా వెట్లాండ్స్ పరిరక్షణ కోసం ఏర్పడింది. సో ఈ వెట్లాండ్స్కును ఈ రామ్సార్ ఒప్పందంకు సంబంధించిన రిలేషన్ ఇది. సో ఈ వెట్లాండ్స్ పరిరక్షణ కోసం ఏర్పడిందే రామ్సార్ ఒప్పందం. 1997 నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 2న ప్రపంచ వెట్లాండ్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకు ఈ వెట్లాండ్ దినోత్సవం లేకుండే 1971 సంవత్సరంలో ఈ రామ్సార్ ఒప్పందం జరిగిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత దాదాపు 1997 నుంచి ఫిబ్రవరి 2న ప్రపంచ వెట్లాండ్ దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ వెట్లాండ్స్ అంటే ఏమిటి అని చెప్పి మనం చూసుకున్నట్టయితే వెట్లాండ్స్ అనేది నీరు నిల్వ ఉండే భూములు. అందులో గుంటలు, సరస్సులు, నదులు, మడడువులు, ఆవాస భూములు, భూమి మీద లేదా సముద్ర తీర ప్రాంతాలు అనేటివి ఉంటాయి. వెట్లాండ్స్ అంటే మనకు చిత్తడి నేలలుగా తెలుగులో అంటాం. ఇవి పర్యావరణానికి మిత్రమైన ప్రాంతాలుగా చెప్పుకోవచ్చు. అలాగే అనేక జంతు మొక్కల జాతులకు నివాసం అందిస్తాయి ఈ వెట్లాండ్స్ అనేవి. సో వెట్లాండ్స్ చలికాలంలో వలస పక్షులు విశ్రాంతి ప్రదేశంగా ఎంచుకోవడం అనేది జరుగుతుంది. మనకు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొల్లేరు సరస్సు చూసుకోవచ్చు. అది ఒక రామ్సాగర్ లిస్టుకు సంబంధించింది ఒక ఉంటుంది. అది గుర్తింపు పొందింది రామ్సాగర్ లిస్టులో కూడా. సో ఈ వెట్లాండ్ యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్టయితే పర్యావరణానికి రక్షణ, నీటిని శుద్ధి చేస్తాయి, ప్రాకృతికంగా ఫిల్టర్గా పనిచేస్తాయి ఈ వెట్లాండ్స్ అనేవి. అలాగే పర్యావరణ సమతుల్యత, వాతావరణ మార్పులను నియంత్రిస్తాయి, అలాగే కార్బన్ను నిల్వ చేస్తాయి, అలాగే జలవనరుల భద్రత, భూగర్భ జలాలను నింపుతాయి, కరువును తగ్గిస్తాయి, జీవ వైవిధ్య అనేక జీవజాతులకు నిలయం ఉంటుంది, ఆర్థిక ప్రయోజనం, మత్స్య పరిశ్రమ, పర్యాటకం, వ్యవసాయానికి ఉపయోగపడతాయి. ఈ వెట్లాండ్స్ యొక్క ప్రాముఖ్యత అన్నట్టు మనకు లాభాలు. ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ వరల్డ్ వెట్లాండ్ డేకి సంబంధించి థీమ్ ఉంటుంది. 2024 యొక్క థీమ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ అని చెప్పి మనకు 2024 యొక్క థీమ్ అయితే ఉండడం జరుగుతుంది. దీనిపైన కూడా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. వరల్డ్ వెట్లాండ్స్ డే 2024 యొక్క థీమ్ ఏంటి అని చెప్పి అడుగుతుంటాడు. అలాగే మనకు 2025కు సంబంధించి థీమ్ కూడా ఇప్పుడు ఈరోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఇది 2025 యొక్క థీము ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పి ఈ 2025 యొక్క థీము. అయితే ఈరోజు మనము వరల్డ్ వెట్లాండ్ డే జరుపుకుంటున్నాం కాబట్టి ఇప్పటి వరకు మనకు జనవరి 2025 లెక్కల ప్రకారము భారతదేశంలో రామ్సార్ ప్రదేశాల సంఖ్య 89కి చేరింది. 2024 డిసెంబర్ వరకు 85 మాత్రమే ఉన్నాయి. ఈ నెల జనవరి 2025కి సంబంధించి ఒక 4 అయితే చేర్చడం జరిగింది. ఇక మన దేశంలో ఉన్న అతిపెద్ద రామ్సార్ లో పెద్దది ఏది అని చెప్పి అడిగితే పశ్చిమ బెంగాల్లోని సుందర్బాన్ మడ అడవులు. ఈ సుందర్బాన్ వెట్లాండ్ వచ్చేసి 4,23,000 హెక్టార్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద ప్రదేశం వెట్లాండ్ రామ్సార్ ప్రదేశం. ఇక దేశంలోనే అతి చిన్న ప్రదేశం ఏదంటే హిమాచల్ ప్రదేశ్లోని రేణుకా సరస్సు. ఈ రేణుకా వెట్లాండ్ అనేది కేవలం 20 హెక్టార్ల విస్తీర్ణంతో భారతదేశంలో అతి చిన్న రామ్సార్ ప్రదేశంగా ఉండడం జరిగింది. దీనిపైన కూడా క్వశ్చన్ అడుగుతాడు. సో పెద్దది ఏదన్నా అడుగుతాడు, లేదంటే చిన్నది ఏదైనా అడుగుతాడు.
మళ్ళీ ఇక్కడ కొన్ని వెట్లాండ్స్ చూసుకున్నట్టయితే ప్రధానంగా కేచనకుల వెట్లాండ్ తమిళనాడు, కొల్లేరు సరస్సు ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆంధ్రప్రదేశ్, పులికాట్ సరస్సు తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్లో ఉంటుంది ఇది. అలాగే చిల్కా సరస్సు ఒడిస్సా, ఇవి ప్రధానంగా కొన్ని వెట్లాండ్స్. వీటిని జతపరచండి అని చెప్పి మనకు ఉన్న ఈ రామ్సార్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఇప్పటి వరకు 89 ఉన్నాయి. వీటిని రాష్ట్రాలతో జతపరచమని అడుగుతూ ఉంటాడు. సో భారతదేశంలోని రామ్సార్ ప్రదేశాలు 2023 గణాంకాల ప్రకారము 75 ఉండేవి. అలాగే 2024 గణాంకాల ప్రకారము 85 ఉండేవి. మనకిప్పుడు లేటెస్ట్గా ఈ రోజుకు సంబంధించి 2025 జనవరి ప్రకారము 89 అయినాయి. అంటే మనకు 2025 జనవరిలో 4 వెట్లాండ్స్ అయితే గుర్తింపు పొందడం జరిగింది. దాంట్లో ఒకటి వచ్చేసి సంకరకొట్టై బర్డ్ శాంక్చురీ తమిళనాడు, అలాగే తీర్థంగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, అలాగే కేచంపాలరి వెట్లాండ్స్ ఇది వచ్చేసి సిక్కిం, ఉద్వా లేక్ వచ్చేసి జార్ఖండ్. ఇవి 4 కొత్తగా యాడ్ కావడం వల్ల సంఖ్య 89కి చేరింది. అలాగే మనకు ప్రశ్న ఇంకోటి ఏ విధంగా అడుగుతాడంటే ఈ రామ్సార్ ప్రదేశాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పి అడుగుతాడు. ప్రస్తుతానికి ఇంతకుముందు 2024 ప్రకారము తమిళనాడులో 18 వెట్లాండ్స్ ఉండేవి. ఈ 18 వెట్లాండ్స్కి ఇప్పుడు కొత్తగా 2 యాడ్ అయినాయి కాబట్టి 20 వెట్లాండ్స్ అనేది పెరిగినాయి. కాబట్టి తమిళనాడులో ఎక్కువ వెట్లాండ్స్ అయితే మనకు ఉండడం జరిగింది. ఈ రామ్సార్ ప్రదేశాలు తమిళనాడులో అత్యధికంగా ఎక్కువగా ఉన్నాయి. మరి అత్యల్పంగా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతాడు. అది ఎవరైనా తెలిసినట్టయితే కామెంట్ అయితే వేయండి. ఇక వెట్లాండ్కు నశించే ప్రమాదం అని చూసుకున్నట్టయితే ఈ వెట్లాండ్స్లో మనకు రామ్సార్ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అతి ఖనిజ సేకరణ, సాగు విస్తీరణ, పారిశ్రామిక మలినాల వలన ఈ వెట్లాండ్స్ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఈ నీటి ప్రదేశాలను కాపాడుకోవడానికి అవగాహన మరియు రక్షణ చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చేయవలసినవి ఏంటి అంటే వెట్లాండ్స్ ప్రాముఖ్యతను అవగాహనను కల్పించాలి. అలాగే ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలను తక్కువ చేయాలి. అలాగే వెట్లాండ్స్ పరిరక్షణకు ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. ఇక వెట్లాండ్స్ రక్షణ భవిష్యత్తు తరాలకు ఉచితమైన సంపదగా భావించుకోవచ్చు. ఇది వరల్డ్ వెట్లాండ్స్ డే 2025 ఫిబ్రవరి 2 వరకు ఉన్న సమాచారము. వీటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెర్షన్లో మనకు చాలా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అందులో అయితే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.